హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రమైన స్తోత్రం 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 స్తోత్రం. అయా స్తుతినైనా స్తుతినైనా స్తుతికి పాత్రుడా, స్తోత్రారుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, అయా నిత్యుడికి తండ్రి, సమాధానకర్త, గతిపతికి దేవా, నీకే వేలాది వందనాలయ్యా. వందనాలనైనా స్తుతులనైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయా. గడిచిన అయా కాలం అంతా మీ దయరేఖల కింద కాచి దాచి భద్రపరిచి అయా మరొక దినాన్ని నైనా మీరు మా జీవితాలు అనుగ్రహించిన విధానం బట్టి నీకు వందనాలయ్యా. స్తుతులు నైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయా. అనేక మందికి లేనటువంటి సమయాన్ని నైనా, తరుణాన్ని నైనా, అయా పరిస్థితులు మీరు మాకు అనుగ్రహించారు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇటు విధంగా నీ సన్నిధిలో కనబడడానికి అయా, నీ సన్నిధిలో నాయన నేను స్తుతించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి నాయన సమయాన్ని బట్టి మరొకసారి నీకు వందనాలు నాయన, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయా. ఈ ఆరాధన నాయన మేము ప్రారంభించబోతుంది అయా. మీ సహాయత మాకు అనుగ్రహించిన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాను అయా. నీ ఆత్మ నడిపింపు మీరు మాకు దాయిచ్చండి. నేను ఆత్మతోను సత్యముతో నిన్ను ఆరాధించి గణపరిచే వారికి మమ్మల్ని ఒక్కొక్కరిని మీరు ఉంచవలసిన గొప్ప దేవుడానికి వందనాలు నాయన, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా. స్థితిలో మీరుండండి దేవానికి వందనాలు అయా. ఆరాధనలో మీరుండండి తండ్రి, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే నాయన నీ ప్రియదాసుని పెట్టుకుని నాయన నాకు మాకు కావలసినటువంటి నీ మాటలు మీరు వినిపించిన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడానికి వందనాలు నన్ను ఈ కూడికి చుట్టూ నేను కంచి నీ కాపుదలను చూడ దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాకు నువ్వు రానన్నటువంటి ప్రియబిడ్డలను త్వరపెట్టి నీ సన్నిధికి తోడుకు రావాల్సిన నడుచున్నాను. నన్ను మెట్టుకుని నీ కుడికి నీ చేతులకు అప్పగించుకున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ ఆత్మ నడిపి మీరు మాకు దయచేసి అన్ని విషయాల్లోనైనా మీరే మీ తోడు మీ సాతానికి రంచి అన్ని విషయాల్లోనైనా మీరే కాచి దాచి భద్రపరుస్తారని, అన్నిటికీ మీరు నడిపిస్తారని ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రస్థానాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్. ప్రభువును స్తుతిద్దాం, అందుకని పరుదాం, గొప్ప చేద్దాం. సంగీతముతో హల్లెలూయా స్తుతి పాటలతో, హోసన్నా సంగీతముతో హల్లెలూయా స్తుతి పాటలతో, సియోను వెళ్ళెదం దేవాది దేవుని సేవించి పూజించి తరించిదం. సియోను వెళ్ళెదం దేవాది దేవుని సేవించి పూజించి ధరించిదం. హోసన్నా సంగీతముతో హల్లెలూయా స్తుతి పాటలతో, హోసన్నా సంగీతముతో హల్లెలూయా స్తుతి పాటలతో. ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. హోసన్నా సంగీతముతో హల్లెలూయా స్తుతి పాటలతో, హోసన్నా సంగీతముతో హల్లెలూయా. సమస్త దేశములారా హోసన్నా హోసన్నా, సమస్త ప్రజలారా హల్లెలూయా. సమస్త దేశములారా హోసన్నా హోసన్నా, సమస్త ప్రజలారా యెహోవాను సేవించుడి, ఆయననే కొనియాడుడి. ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. హోసన్నా సంగీతముతో హల్లెలూయా స్తుతి పాటలతో, హోసన్నా సంగీతముతో ఆయన కృప నిత్యముండును. హోసన్నా హోసన్నా, ఆయన సత్యము నిలచున్. హల్లెలూయా ఆయన కృప నిత్యముండును. హోసన్నా హోసన్నా, ఆయన సత్యము నిలచున్. యెహోవా దయాళుడు,
ఆమేన్ హల్లెలూయా పూర్ణ బలముతో ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా సంగీతముతో హల్లెలూయా స్తుతి పాటలతో హోసన్నా సంగీతముతో హల్లెలూయా స్తుతి పాటలతో మనము ఆయన వారలం హోసన్నా హోసన్నా ఆయన మేపు గొర్రెలం హల్లెలూయా మనము ఆయన వారలం హోసన్నా హోసన్నా ఆయన మేపు గొర్రెలం కృతజ్ఞతార్పణ చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా సంగీతముతో హల్లెలూయా స్తుతి పాటలతో హోసన్నా సంగీతముతో హల్లెలూయా స్తుతి పాటలతో హల్లెలూయా మనము ఎవరము ఆయన వారలం ఆమేన్ హల్లెలూయా ఆయన ప్రజలము ఆమేన్ హల్లెలూయా అందుకే ఆయనను స్తుతించాలి ఆమేన్ మనము అన్యులైనప్పటికీ దేవుడు మన కృప చేత మనం ఎన్నుకున్నాడు ఆమేన్ హల్లెలూయా అందుని బట్టి ప్రభు నామమును ఘనపరచాలి ఆయన స్తుతిద్దాం నువ్వు నా తోడున్నావని ప్రభు నామమున హెచ్చిద్దాం నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలనా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలనా మెస్సయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతియేలా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలనా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలనా మెస్సయ్యా కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలు ఆవేదనలు నా చెంతే ఉన్నావు కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలు ఆవేదనలు నా చెంతే ఉన్నావు అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడు తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం మా యేసయ్యా దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం నీవు మా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలనా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలనా యేసయ్యా వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలు సంరక్షకుడై ధైర్యము పంచావు వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలు సంరక్షకుడై ధైర్యము పంచావు నేనే సత్యం అన్న దేవా నేనే
మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు మా తోడు ఉన్నావయ్యా, మాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిక్కులేలనా యేసయ్యా, నాకు భయమేలనా యేసయ్యా, నాకు దిక్కులేలనా యేసయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికే. చెప్తాం. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా. నిజంగా చెబుదాం. అవును తండ్రి, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే నిజమైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే నిజమైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోను, నీవే రాకపోతే నేనేమైపోను. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ మనసారా ఆరాధిద్దాం. హృదయము తెరిచి మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి కోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిన, ఒంటరి కోడు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిన, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్న మన ధైర్యం ఆయనే. ఆమేన్. నేనున్నానులే భయపడకు అన్నావు, నేనంటే నీకు
ప్రేమాయనయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమాయ. అందుకే నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిపిస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిపిస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేనయ్యా, నిన్ను మించిన దేవుడే లేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా. మనసారా చెబుదాం, నే బ్రతకాలేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే ధ్యానంతో ప్రభుని ఆరాధన రెండు చేతులను వైపు చాచి అని లేకపోతే మన బ్రతుకు లేదు. నా సహోదరి సహోదరు, మనం ఏమైనామో ఆయన కృపయే, ఆయన ప్రేమయే, ఆయన జాలియే. రెండు చేతులు ఆయన వైపు చాచి పరిశుద్ధిని ఆరాధిద్దాం. ఈ మేజర్ ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను. ఆరాధనా 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 ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా. ఆరాధనా ఆరాధనా నారాధనా ఆరాధనా,
కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధనా 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 నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా 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 ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతను అనుభవించినావు. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతను అనుభవించినావు. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. ఆరాధనా 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 నీ కృప కొరకై ఆరాధనా ఈ స్థితి కొరకై ఆరాధనా నీ కృప కొరకై ఆరాధనా ఈ స్థితి కొరకై ఆరాధనా 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 మారాధనా ఆరాధనా హల్లెలూయా 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 నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించక సాగేదా నీవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించక సాగేదా నీవేను తీరుగా నిన్నే సేవింతును నిన్నే సేవింతును నిన్నే సేవింతును నీవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించక సాగేదా నీవేను తీరుగా యేసయ్యా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించక సాగేదా నీవేను తీరుగా
మార్గములో సాగేదా, నిరసించక సాగేదా, నేవేను నీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా, నేవేను నీరుగా. మీ ఆరాధన దేవునికి సమర్పించు. ఓరి కల బరాల శమమ రీల్ బరాల శందల కిల్లర దీన మన సభలు వెళ్ళేరే రండి నీకే ఆరాధన, నీకే అయ్యా ఆరాధన అంగీకరించిన అయ్యా మమ్మల్ని దీవించండి నాయన. నీ అభిషేకంతో మమ్మల్ని నింపమని అడుగుతున్నాను నాయన. నీ బిడ్డలు ఏ ఉద్దేశంతో నీ సన్నిధికి వచ్చినారో నాయన, ఏ అక్కరతో నీ సన్నిధికి వచ్చినారో నాయన. నేను నీ బిడ్డలతో మాట్లాడమని అడుగుతున్నా, బలపరచమని అడుగుతున్నా, స్థిర వరకు మంచి సాక్షులుగా నిలబెట్టమని అడుగుతున్నాను అయ్యా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నైనా నీ ఎదురు సాగిలో పడుచు నైనా, నైనా నీ ఒక్కడివి ఆరాధనకు యోగ్యుడేవని నైనా, నైనా నీ ఎదురు సాగిలో పడుచున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇంకో ప్రభా మా ఆరాధన యావత్తు నీకు సమర్పిస్తున్నామయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా, సమస్త మహిమ పొందుకోమని అడుగుతున్నాను. నీకే మహిమ, నీకే ఘనత ప్రభలు ఆరోపిస్తూ ఈ ఆరాధన యావత్తు నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఆరాధించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టి ప్రభునామం కనపడదాం. ఈరోజు మనకు ప్రత్యేకమైన దైవ సేవకులు ఉన్నారు, మనందరికీ తెలుసు. ఆయన సేవకులను ఆహ్వానించడం కొరకు పాస్టర్ మనోహర్ గారిని ఆహ్వానిస్తున్నాం. అందరు చప్పట్లతో పాస్టర్ గారిని ఆహ్వానిద్దాం. దయచేసి అందరూ కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? దేవుడి రోజు మనం ప్రేమించి మన కొరకు ఒక ప్రత్యేక దైవజనుని మీకు అందరికీ తెలుసు, పాస్టర్ మాథ్యూస్ గారు గుంటూరు నుంచి. మరి మనం అందరం ఆయన నెక్స్ట్ చోట్ల యూట్యూబ్స్లో చూస్తూ ఉంటాం. మరి దేవుని యొక్క ప్రణాళికను బట్టి ఆయన మన మధ్య ఉన్నారు. మన ఎక్కువ సమయం తీసుకోకుండా ఆయన గారిని మనం మధ్యకు ఆహ్వానిస్తున్నాను. వి వెల్కమ్ యూ పాస్టర్ అండి. ప్రైస్తులాడు. హల్లెలూయా. ప్రభుకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునగాక. క్రీస్తునందు దేవుని బిడలకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. నా తోటి దాసులైనటువంటి దైవజనులందరికీ నా నిండు వందనాలు తెలియచేస్తున్నాను. బ్రదర్లు ఇటు మంచి ఆరాధన చేశారు. నా యొక్క సాక్ష్యాన్ని చూద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు సమయం లేదు. 2 మాటలు వీలైతే సాయంత్రం చెబుతాను. ఆ అడ్రస్ ఏంటో మీకు తెలిసట్టుంది. వీలైతే రండి, మంచిది, తప్పనిసరిగా రండి. వాస్తవంగా నేను ఆదివారం ఎక్కడికి వెళ్ళను, ఎందుకంటే ప్రభు నాకు ఇచ్చిన మరి సంఘాన్ని కాయాలి కదా. అయితే కొన్ని సందర్భాల్లో ఇలా తప్పట్లేదు. మరి అక్కడే ఉంటే బాగోదని అప్పుడప్పుడు ప్రభు ఇలా పంపిస్తారేమో తెలియదు. మంచిది. మీరు ఏమైనా పాటలు వింటున్నారా? వింటారు కదా, కృపా మినిస్ట్రీస్ పాటలు. వర్తమానాలు ఏమన్నా వింటారా? అంత తీరిక ఉండదు బ్రదర్ అంటారా? మంచిది. చిన్న ప్రార్థన చేస్తాను. నేను 4 మాటలు వాక్యం చెబుతానే. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు నాయన. మా ప్రజలు తండ్రి, మా దేశ ప్రజలు, మా తెలుగువారు తండ్రి,
మీ ప్రేమను బట్టి మమ్మల్ని రక్షించుకున్నారు. దేశము కాని దేశములో ప్రజలు కానీ మా ప్రజలు కాని వారి మధ్యలో నిన్ను ఆరాధించి సేవించడానికి ఎంత భాగ్యం ఇచ్చావయ్యా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. వారు తండ్రి ఎక్కడున్నా నీ నామాన్ని గనపరుస్తూ సేవిస్తున్న ఈ బిడ్డలను మీరు గనపరచండి. నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తానని మీరు సెలవిచ్చారు. నిన్ను సేవిస్తున్న బిడ్డలను మీరు దీవించండి నాయన. తండ్రి, ఈ ఉదయకాలములో నీ పిల్లలైనటువంటి వారితో మీరు మాట్లాడండి. అల్పుడును నాయన, ఎన్నిక లేని వాడను, నీ దాసుడునైన నన్ను అభిషేకించి కృపతోనూ పరిశుద్ధాత్మ శక్తితో నింపి నీ బిడ్డలకు అవసరమైనటువంటి వర్తమానం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఒక్కసారి హల్లెలూయా చెప్పగలరా? వాక్యం వినడానికి సిద్ధమేనా? మంచిదండి. నేను 7:30 లోపే ముగిస్తాను, అంతే కదా? మీకేం అభ్యం కాదు, ముందు ముగించమంటారా? 7:30 ఓకే. మీకు అందరికి తెలిసిన విషయాలే చదువుతాను, నేను కొత్త విషయాలు ఏం చెప్పను. మీరు మాకంటే బాగా, ఎందుకంటే యూట్యూబ్ ఒకటి వచ్చింది కదా, ఎంత పెద్ద పాస్టర్ గారు అయినా రూపాయి ఖర్చు లేకుండా మీ జోబులోకి వచ్చేస్తాడు కదా, వాక్యం వినొచ్చు. నేను రక్షింపబడిన కొత్తలోనైతే నేను ఒక అన్ని జనుల్లో నుంచి రక్షణ పొందానండి. బాగా పూజలు చేసుకునేవారు మేము, కానీ దేవుడు నన్ను రక్షించాడు. నేను రక్షింపబడిన కొత్తలో 100 కిలోమీటర్లు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక సేవకుడు వస్తున్నాడంటే అక్కడికి వెళ్ళి లారీల మీద వెళ్ళేవాళ్ళం. ఆ టైంలో సినిమా పిచ్చి ఉండేది. సినిమా పిచ్చి పోయి మీటింగులు పిచ్చి పట్టింది. అంతకుముందు సినిమా హీరోలు మాకు అభిమానులుగా ఉండేవాళ్ళు, మేము అభిమానులుగా ఉండేవాళ్ళం. కానీ పాస్టర్లకి అభిమానులం అయిపోయాం. అందుకని లారీల మీద ప్రయాణం చేసి ఎంత దూరం అంటే అంత దూరం వెళ్ళి వాక్యం మీద వచ్చేవారు. ఇప్పుడు మీకు అంత బాధ ఏం లేదు, మీ జోబులోకి వచ్చేసాడు ఎంత పెద్ద పాస్టర్ గారు అయినా. వాళ్ళకి మీరే మార్కులు వేసేస్తారు. ఈ పాస్టర్ గారు పర్వాలేదు కానీ ఆ పాస్టర్ గారు యావరేజీ, ఆ పాస్టర్ గారు బాగా చదువుతాడని మిమ్మల్ని చూసి మేము భయపడాల్సి వస్తుంది. అవును కదా? మంచిది. ఒక చిన్న వాక్యం చదువుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయం 12వ వాక్యం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. దయచేసి గమనించాలి. నేను మీకు అందరికి మనవి చేసేది ఏమిటంటే, మీరు దేశంగాని దేశంలో ఉన్నారు, విత్తవలసిన దాన్ని విత్తండి, పంట దేవుడిస్తాడు. దేవుడు మనం ఏమిత్తుతామో అదే పంటనిస్తాడు. విత్తవలసినటువంటి దానిని మనం విత్తేటప్పుడే ఆలోచించి ఎత్తుకోవాలి. పంట కోసేటప్పుడు దిత్యనేంటి ఆదిత్య బాగుండే పశ్చాత్తాపడితే వీలుండదు. విత్తుకునేటప్పుడే ఆలోచించి విత్తాలి. ఏమిత్తుతామో ఆలోచించుకోవాలి. ఇస్సాకు ఐగుప్తుకి వెళ్తానన్నాడు కరువులో. దేవుడు అన్నాడు, అవసరం లేదు, నువ్వు ఇక్కడే ఉండు, ఈ దేశంలో పరవాసివై ఉండు. ఇది నీ దేశం కాదు. ఇప్పుడు ఇక్కడ క్రూరులు ఉంటారు, మంచివారు లేరని చెప్పొచ్చు. దొరికితే రకరకాలుగా హింసించేవారు ఉన్నారు. ఇక్కడే ఉండు, ఎత్తవలసిన దాన్ని ఇత్తు, పంట నేను ఇస్తాను, నేను అభివృద్ధి పరుస్తానన్నాడు. మీరు ఎంతమంది నమ్ముతారు? నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను? అనవసరంగా ఉన్నానా? ఏ మనుషుడిని దేవుడు అనవసరంగా ఎక్కడ ఉంచడు. ఆయనకి నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది, ఒక ఉన్నతమైన తలంపులు ఉన్నాయి. యోసేపు ఐగుప్తుకి వెళ్ళాడు అంటే ఉద్దేశంతో పంపబడ్డాడు. అతను
నువ్వు ఇక్కడికి వచ్చావు అంటే ఏదో ఒక ఉద్దేశం ఉంది ప్రభువుకి. కానీ ఇక్కడ పిచ్చి విత్తనాలు ఎత్తుకోకూడదు. ఎత్తవలసిన దాన్నే విత్తాలి. ఏమి ఎత్తుతావు? అసలు మనుషుడు ఏమి ఎత్తాలి? నేను ఒక 4-5 మాటలు హల్లెలూయా. హోషేయ గ్రంథంలో 10వ అధ్యాయము 12వ వాక్యములో ఒక మాట ఉందండి. ఒక మంచి మాట. ఆ వాటర్ బాటిల్ అది చాలు. ఇదే గమనించండి. మీకు అందరూ తెలిసిన వాక్యాలే, నేను కొత్త విషయాలు ఏం చెప్పనండి. ఇంకొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. నేను నీతి ఫలించున్నట్లు, ఏంటి? నీతి ఫలించున్నట్లు మీరు విత్తనము వెయ్యండి, ప్రేమ అనే పంటను మీరు కోస్తారన్నాడు. నిజంగా చెప్పండి, ఒకసారి ఆలోచించండి. మనిషికి ఏదున్నా లేకపోయినా ప్రేమ ఉంటే ఎంత బాగుంటుందో. ప్రేమించేవారు లేక చావాలనిపిస్తుంది. ప్రేమ అనేటువంటిది ఈ లోకంలో నిజంగా కరువైందనే చెప్పాలి. కానీ ఆ ప్రేమ ఎక్కడైతే దొరికిందో మనం బ్రతికేస్తాం. ఏమున్నా లేకపోయినా బ్రతికేస్తాం. కానీ ప్రేమ దొరకాలంటే నీతి విత్తమంటాడు. గమనించాలి, ఎవరి ప్రేమ ఇది? నువ్వు ఎప్పుడైతే నీతిని విత్తుతావో దేవుని ప్రేమ నీకు దొరికింది. మనుషులు ప్రేమ పక్కన పెడదాం. ముందు దేవుని ప్రేమ దొరకాలంటే మనం ఏమిత్తాలి? నీతిని విత్తాలి. నీతి విత్తుట వలన, నీతి కలిగి బ్రతుకుట వలన దేవుని ప్రేమ మనకు లభిస్తుంది. దేవుని ప్రేమే కాదు, మనుషుల ప్రేమ కూడా వస్తుంది. ఒక స్త్రీ అయితే తన భర్త ప్రేమ ఆమె నీతిని బట్టి దొరికింది. ఒక పురుషుడైతే తన నీతిని బట్టి తన భార్య నిశ్చయముగా ప్రేమించింది, వద్దన్నా ప్రేమిస్తుంది. పిల్లల ప్రేమ వారి మీదకి వస్తుంది, సంఘము ప్రేమ వారి మీదకి వస్తుంది. కానీ మనం ఎత్తవలసింది ఏంటి? నీతి అంటే ఎలా ఎత్తాలి పాస్టర్ గారు, నీతిని ఎలా ఎత్తుతాం అని మీరు అనొచ్చు. చూడండి, నోవాహు తరములో వారిని నాశనం చేయాలని దేవుడు భూమిని చూసినప్పుడు, ఈ తరములో నీవు నీతిమంతుడు అయ్యుండుట నేను చూశాను అన్నాడు. అబ్రహామును కూడా దేవుడు నీతిమంతుడని గ్రహించాడు, చూశాడు. ఎందుకు వచ్చింది నీతి? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. మీరు అనుకున్నట్లు మనం చేసిన ధర్మకార్యాలు, నీతి కార్యాల వలన వచ్చే నీతి అని అనుకోకండి. అది మురికి గుడ్డతో సమానం అన్నాడు. అట్లయితే మన దేశంలో అఘోరాలే పెద్ద నీతిమంతులు. అర్థమవుతున్న వాళ్ళకి అసలు నూలు పోగు లేకుండా తిరుగుతున్న వాళ్ళు, అది కూడా పాపమని. బట్టలు వేసుకోవడం కూడా ఎందుకు ఈ లోకంలో? అలా దిగంబరగా నడిస్తే మంచిది, అలా నీతి క్రియలు చేసుకుందాం అనుకుని వాళ్ళు బట్టలు కూడా ఇడిచేసి తిరుగుతున్నారు కదా. మనకంటే వాళ్ళు చాలా నీతిమంతులు కదా. మరి ఆ టైంలో ఎలా చూస్తే అవునా కాదా? ఒక్కొక్క ఆయన ఇలా చెయ్యి ఎండబెట్టుకుంటున్నాడు. ఎన్ని సంవత్సరాలు అలా ఉంచేస్తాడంట, చెయ్యి ఎండిపోయింది, కిందకి తీసుకోలేడు. ఎండిపోయింది కదా. కాలు ఎండబెట్టుకుంటాడు, చెయ్యి ఎండబెట్టుకుంటాడు, రకరకాలని ఎండబెట్టుకుంటారు వాళ్ళు. కారణం ఏమిటంటే నీతి అలా వచ్చిందని. అందుకని దైవజనుడిని పౌలు ఏమన్నాడంటే, ధర్మశాస్త్ర సంబంధమైన నా నీతిని కాక క్రీస్తునందులుంచిన విశ్వాసం వలన నేను నీతిని సంపాదించుకున్న నిమిత్తము నాకు ఏవేవి లాభకరముగా ఉన్నాయో వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను అన్నాడు. ఈ నీతి ఏమి నీతి అంటే, మనము ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు గనుక మరింత నిశ్చయముగా మనము ఉగ్రత నుండి తప్పించుకొని ఆయన రక్తము వలన నీతిమంతులమయ్యాం. ఇది సంపాదించుకోవాలి. అర్థమవుతుందండి? ఆయన అబ్రహాము ధర్మశాస్త్రము కంటే ముందుగా ఆయన నీతిమంతుడని ఎంచబడ్డాడు. మరి అప్పుడు ధర్మశాస్త్రం లేదు కదా. అర్థమవుతుందండి? ధర్మశాస్త్రం వలనైతే తన నీతి క్రియలు, అతను చేసిన క్రియలను బట్టి నీతిమంతుడు అవ్వాలంటే ధర్మశాస్త్రము కూడా లేనప్పుడు అతడు నీతిమంతుడని ఎంచబడ్డాడు. ఎందుకు ఎంచబడ్డాడు నీతిమంతుడని? ఒకసారి మీరు ఒక్క మాట చూడండి, మీకు అర్థమవుతుంది. తీతుకు రాసిన పత్రిక
3వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదవనా? మీరు నేను చదువుతాను. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా గాక తన కనికరము చొప్పునునే, అంటే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గురించిన నిరీక్షణను బట్టి దానికి వారసులు మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. చూడండి, పునర్జన్మ సంబంధమైన స్థానం అంటే క్రీస్తు నా కొరకు మరణించాడు, తిరిగి లేచాడు, మరలా సంఘమును తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడని నమ్మి బాప్తిసం పొందావు. దీన్ని ఏమంటారు? పునర్జన్మ సంబంధమైన స్థానం. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం పొందావో అప్పుడు దేవుడు ఒక నూతన స్వభావాన్ని కలిగిస్తాడట. తెల్లారగట్ల లేచి పరిగెత్తుకుంటే ఇక్కడికి రావడానికి మీకు ఏ స్వభావం ఇది కదా? పరాయి దేశములో ఉండి నీతి కలిగి బ్రతకడం అనేటువంటిది ఏ స్వభావం? విచ్చలవిడిగా బ్రతికే వాళ్ళు లేరా? ప్రతి క్షణం దేవుని భయంతో బ్రతకడానికి అది దేవుడు కలిగించిన నూతన స్వభావం. ఈ నూతన స్వభావం మీకు కలిగించడం ద్వారా దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దుతున్నాడని గమనించండి. హల్లెలూయా. ఈ నీతి మిమ్మల్ని ఎంతగా రక్షించిందంటే, నీతిమంతుని సంతానం ఎడవబడుట కానీ వారి భిక్షమెత్తుట నేను చూడలేదన్నాడు. హల్లెలూయా. మనం పొదుగులు ఆలోచించేది, పిల్లలు పుట్టినటువంటి వాళ్ళు ఎవరి గురించి ఆలోచిస్తారు? కొంతమంది కదిలిస్తే నాకు ఇక్కడ ఉండాలని లేదండి, పిల్లల కోసమే ఉన్నానండి, ఇక్కడ నాకు కదిలి వెళ్ళిపోవాలని ఉందండి, వాళ్ళ కోసమేనండి ఇక్కడ ఉంటున్నాను. అవును కదండి, వాళ్ళ కోసమే కదా ఉంటాం కాదా? తేరా ఇది ఎక్కడ ఇదంతా సంపాదించుకుని ఆడికి వెళ్ళేసరికి ఆడు నీతి తెప్పి లోడ్లు లాంటి తిరుగుతున్నాడు అనుకోండి, బేవరసోడు అయిపోయి ఎందుకు బ్రతుకుతున్నాం అర్థం కాదండి. అందుకని ఇంకొక మాట చెబుతాను, మీరు ఎత్తాల్సింది నీతి మాత్రమే కాదు. 126వ కీర్తన 5వ వాక్యాన్ని చూడండి. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోయుదురు అన్నాడు. నీతి నీ విశ్వాసము ద్వారా వస్తే దాని ద్వారా దేవుని ప్రేమ నీకు లభిస్తుంది. నువ్వు నీతిమంతుడిగా ఉన్నప్పుడు, ఎప్పుడైతే క్రీస్తును నమ్ముతావో అది నీకు నీతిగా ఎంచబడుతుంది. ప్రభువు నీకు ఇచ్చే ఆ ప్రేమ, ఆ కృప నీకు లభిస్తుంది. ఉగ్రత నుండి తప్పించబడతావు. దేనివలన? నీతిమంతుడు ఎప్పటికీ నశించడు. ఎందుకంటే ఈ తరములో నువ్వు నీతిమంతుడు అయినట్టు దేవుడు చూసి నోవాహు కుటుంబాన్ని రక్షించాడు. నీతిని బట్టే కదా. ఆ నీతి క్రియల మూలము దానికంటే మన నీతి పరిపూర్ణం అవ్వాలంటే దేవుని యందు విశ్వాసం వలన అయినటువంటి నీతి మనల్ని పరిపూర్ణులుగా చేస్తుంది. ఇది నేను మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. సరే, ఇప్పుడు మనం చాలాసార్లు ఇప్పుడు లాస్ట్లో ఒక మాట చెప్పాను, మీకు గుర్తుందంటారా? కుటుంబం ఏమాత్రం తేడా పడితే, పిల్లలు తేడా పడితే, భార్య తేడా పడితే, భర్త తేడా పడితే మిగిలేదేంటి? ఇంట్లో వేదనే కదా, దుఃఖమే కదా. అప్పుడు ఏడ్చేదానికంటే ఒక ఏడుపు ఏడవమంటున్నాడు ఇక్కడ. కన్నీళ్లతో విత్తండి అని, కన్నీళ్లు విత్తండి అని. అంటే దాని అర్థం ఏమిటి? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ఏడవద్దు. ఏడవాల్సిన ఏడుపు ఏమిటే? ముందే ఏడవండి. ఆ కన్నీటికి తగిన ప్రతిఫలం వస్తుంది. నీ ప్రార్థన, కన్నీటి ప్రార్థన నువ్వు విత్తగలిగితే సమస్యలు పోయి ఆశీర్వాదం అనే పంటకు వస్తావు. మనం సంతోషంగా ఉన్నప్పుడు ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతుంటాం. అసలు అన్నిటిల్లో, అన్ని విషయాలలో చాలా హ్యాపీగా ఉన్నప్పుడు మీరు కన్నీరు విడవండి అంటుంది బైబిల్. మరి అప్పుడు ఎలా వస్తుంది కన్నీరు? వస్తుందంటారా? వచ్చిందంటారా? హల్లెలూయా.
కొంతమందికి ఎప్పుడు వచ్చిందంటే దెబ్బలు తగిలిన తర్వాత వస్తుంది కన్నీరు. వేదన వచ్చిన తర్వాత, నష్టపోయిన తర్వాత, అప్పులైన తర్వాత, చేయి దాటిపోయిన తర్వాత అప్పుడు ఏడుపు వచ్చింది. చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకొని చుట్టూ పీక్కుంటే ఏం సుఖమండి? దేవుడు అంటాడు, మీరు కన్నీరు విడవండి, కన్నీటి ప్రార్థనను దేవుని సన్నిధిలో విత్తండి. నీతి కలిగి బ్రతుకుతున్నావు, నేను కాదనను. కన్నీటి ప్రార్థనని దేవుని సన్నిధిలో విత్తండి, అప్పుడు మీరు సంతోషమనే పంటను కోస్తారు. ఏడుపు వచ్చిన తర్వాత, వేదన వచ్చిన తర్వాత, నష్టపోయిన తర్వాత ఏడ్చేదానికంటే ఆ ఏడుపు ఏంటి? ఎప్పుడు ఏడవమంటాడు? ఎందుకు కొంతమంది చాలా సీరియస్గా చూస్తున్నారు. బాగున్నప్పుడు ఎవడు ఏడుస్తాడా? అన్నీ పోయిన తర్వాత కదా ఏడుస్తాం. అన్నీ పోయిన తర్వాత కదా ఏడుస్తాం. చిన్న కుమారుడు ఎప్పుడు ఏడ్చాడు? అన్నీ పోయిన తర్వాత. ఆ ఏడిపోయిందో ముందు ఏడ్చుంటే బాగుండేది అంటాను నేను. అవును కదండి? అంతా కోల్పోయిన తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఎందుకు ఏడవడం? అదేంటి పాస్టర్ గారు, అసలు నాకు ఏడుపు రావాలి కదా అంటే, నిజంగా నేను కూడా ఆశ్చర్యపోయాను. నేను కూడా మొట్టమొదటిసారి అంటే మా అమ్మ కొట్టినప్పుడు చాలాసార్లు ఏడ్చాను. మా నాన్న కొట్టినప్పుడు, మా అమ్మ కొట్టినప్పుడు ఆ ఏడుపు కాదులేండి. బాధ వచ్చినప్పుడు మా అమ్మకు జబ్బు చేస్తే మేము ప్రభువుని నమ్ముకున్నామండి, అప్పుడు ఏడ్చాను. తర్వాత నా పెళ్ళైన తర్వాత, కాస్త వయసు వచ్చిన తర్వాత అసలు ఏడుపు అంటే నాకు నచ్చదు, నేను ఏడవలేదు. పొలం వేసాను, అప్పులైపోయాను, చచ్చిపోదాం అనుకున్నాను. సెకండ్ షో సినిమాకి వెళ్ళి వచ్చాను. సెకండ్ షో సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత అందరు నిద్రపోతారు. అప్పుడు అటక మీద ఉన్న మందులు తీసుకొని, అప్పుడు ఎకాలక్స్ అని మంచి పవర్ఫుల్ మందు ఉండేది. అంటే పత్తి చేనుకి ఈ పురుగులు, పత్తికి మంచి ఒక రబ్బర్ పురుగులాగా ఉంటుంది, దరిద్ర పురుగు. అది రైతులను నాశనం చేసిన పురుగు అదే. ఇప్పటికీ ఉందిలేండి, అదేం బోలా. అది నిన్న నేడు ఒక రీతిగా ఉంటుంది. ఆ పురుగు కొట్టడానికని ఎకాలక్స్ ఒకటి ఉంటుందండి, ఒక భయంకరమైన మందు. ఆ మందు 2 మూతలు తాగామంటే ఇక పాడి కట్టుకోవడమే. అది తాగేసి ఛాన్స్ లేకుండా చేద్దాం అనుకున్నాను. సెకండ్ షో సినిమాకి వెళ్ళొచ్చి అటక మీదకి ఎక్కుదాం అనుకునేసరికి మా అమ్మ చేమ చిట్టుకుమంటే లేసిద్ది. మళ్ళీ లేనిపోయింది, ఇప్పుడు ఎందుకు, మా అమ్మ లేసిద్దేమో, ఏం చేద్దామని కాసేపు కూర్చొని ఆలోచించి చేనుకెళ్ళి మందాకి చచ్చిపోదాం. పొద్దున్నే అందరూ ఎవరు లేకపోతలకే 5 గంటలకే లేచి శుభ్రంగా మందు డబ్బా తీసుకొని మందు కొట్టినట్టు చేనుకి వెళ్ళి అక్కడ తాగేద్దాం అనుకొని వాయిదా వేసుకున్నాను. అప్పటికి వాయిదా వేసుకున్నాను. ఆ రాత్రి ప్రభువు నన్ను దర్శించి శివయ్య శివయ్య అని పిలుస్తున్నాడు ప్రభువు నన్ను. నిజంగా నా కోసమని తగ్గించుకొని ఆ నామస్మరణ చేశాడండి నా దేవుడు, ఎంత మంచివాడో. హల్లెలూయా. కొన్నిసార్లు మనమే పిలవ్వా, ఆయన నా కొరకు తగ్గించుకొని నా నామస్మరణ చేస్తూ, ఆ నామస్మరణ తెలుసు కదా మీకు, ఓకే, పిలిస్తే నేను అంటే నిద్రలో నాకు కల వస్తుందండి. తలుపు తడుతున్నాడు శివయ్య శివయ్య అని. నేను గబగబ కలలో తలుపు తీశాను. మీరు అనుకున్నారు నిజంగా వచ్చాడు దేవుడు అని. మళ్ళీ ఇలాంటి నాటకాలు వద్దు, అర్థమవుతుందండి. మళ్ళీ మేము తప్పుడు దారిలోకి వెళ్ళిపోతాం. కళ అర్థమైంది కదండి అందరికీ. కొంతమంది వచ్చి డైరెక్ట్గా వచ్చాడు, నేను చూశాను, ఎన్ని కథలు వద్దండి. ఆయన నాకు కళ వచ్చిందండి. ఓకే, హల్లెలూయా. నేను తలుపు తీశాను. పాస్టర్ గారు ఉన్నాడు ఎదురుగా. పాస్టర్ గారు, ఏంటండి ఇట్లా వచ్చారంటే, మీ ఇంటికి మరణదూత వచ్చింది, ప్రార్థన చేసేవారి దగ్గరికి వెళ్ళి బ్రతుకుతావన్నాడు. ఒకటే మాట. ఆయనకేం అక్కడ లేడండి, వెళ్ళిపోతున్నాను. నేను కళ్ళకుంట వెళ్ళాలని ఒక ఊరి పేరు చెప్పేసి వెళ్ళిపోయాడు. నేను మాకు మెలకు వచ్చేసరికి 3:30 అయింది టైం. మా మామయ్యోళ్ళు, మా అమ్మ తమ్ముడోళ్ళు కొత్తగా ప్రభువుని నమ్ముకొని, మా మామయ్య పేరు చిన్న రంగారావు అంటారు, వాళ్ళు దేవుణ్ణి నమ్ముకొని ఈ పొద్దున్నే లేచి తెల్లారగట్ల ప్రార్థన చేస్తుంటే వాళ్ళు ఈ కంజరు ఊపుతారు కదండి, కంజరు కొడతారు కదా, ఆ కంజర సౌండ్ వినిపించి మా ఇంటికి 2 బజార్ల అవతలు ఉన్నారు. నేను నిదానంగా స్లోగా వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో అలా కూర్చున్నాను. కూర్చుంటే మా మామయ్య అడిగాడు, ఏంట్రా ఈ టైంలో వచ్చావు అంటే, ఊరికే వచ్చానులే అన్నాను. ఎందుకంటే ఆయనకి డౌటు, అసలు వాస్తవంగా నేను చర్చికి వెళ్ళను, నా నోట్లో నుంచి స్తోత్రం అని రాదు, ఏంటో తెలియదు, ఏదో మూర్ఖత్వం ఉంటుంది కదా. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయి ఏంటి ఈ టైంలో వచ్చావని అడిగితే, ఇలా సంగతి ఇలా జరిగింది అని చెప్పాను నేను.
చెబితే అప్పుడు వాళ్ళు నా కొరకు ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, నీ బిడ్డను ఎంత ప్రేమిస్తున్నావు నాయన, అనవసరంగా ప్రాణాలు తీసుకునేవాడే ప్రభువా, అయ్యా మీరు ఎంత ప్రేమించి దర్శించారు నాయనంటే ఆ రోజు నిజంగా నాకు ఏడుపు వచ్చేసింది. ఎందుకు ఏడుపు వచ్చిందంటే, నన్ను దేవుడు ఎందుకు ప్రేమించాడు, వాళ్ళు ప్రేమిస్తున్నారు అంటున్నారు, ఎందుకు ప్రేమించాడు. ఈరోజు కూడా నేను సినిమాకి వెళ్ళి వచ్చాను, నా నోట్లో మంచి మాటలు రావు, బూతులు మాట్లాడతాను, అర్థమవుతుందా, పచ్చి ఎదవని. మరి నన్నెందుకు ప్రేమించాడు దేవుడు? అయ్య బాబోయ్, ఆయన ప్రేమ తలుసుకున్న నాడు ఏడుపు వచ్చేసిందండి. నా పాపములన్నీ ఒప్పుకున్నాను. ఆ రోజును ఏడ్చి ఎత్తుకున్న విత్తనం, ఏడుపు విత్తనం నా జీవితానికి సంతోషమని పంటించింది. నీ జీవితంలో కూడా ఏ కష్టంలో ఉన్నావో, ఏ బాధలో వేదన పడుతున్నావో మనుషుల దగ్గర ఏడవద్దు. మనుషుల దగ్గర ఏడ్చటం వల్ల నీకు ప్రయోజనం ఏమీ రాదు. నా అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక చుక్క మరి వస్తుంది, ఒక్కోసారి అలా తన్నుకొని వస్తుంది. ఆత్మీయుల దగ్గర ఒక చుక్క గారిసినా పర్వాలా, హృదయం ఇప్పమాక, ఏడుచే ఏడు, స్తోత్రం చెప్పాలి. హృదయం ఇప్పావో టీవీ 9 ముందు నీ సంగతి చెప్పుకున్నట్లే, అర్థమవుతుందా? ఎవరికి చెప్పమాకే, నేను సిస్టర్ అంట ఇలా ఉందంట నాకు, ఎవరు చెప్పమాక, నువ్వని చెబుతున్నాను అంతే. ఎందుకంటే మన ఇద్దరం ఒకటి కదా. ఆ మనిషి కడుపులో నువ్వు ఎప్పుడైతే చెవులో ఈ మాట వేసావో రేకు డబ్బాలో ఎలికి దూరినట్టే. రేకు డబ్బాలో ఎలక దూరింది అనుకోండి, ఏం చేసిద్ది లోపల? ఏరే వాళ్ళకి చెప్పిందాక ఆగదు కదా. నీ టాపికేగా చర్చిలో కూడా. నేను ఒకటే చెబుతున్నాను, మీరు మనుషులం కదండి. నేను ఒకటే అంటానండి, నీ బాధ, నీ రహస్య వేదన, రహస్యమందు చూస్తున్న నీ దేవుని సన్నిధిలో కన్నీరు విడు. హల్లెలూయా. ఎబ్బేజు ఎక్కడేడ్చాడు? నా సహోదరుల కంటే నేను ఘనహీనుడినయ్యాను. నా తల్లి నాకు ఒక పేరు పెట్టింది, వేదన పుత్రుడు, దరిద్రుడు. ఈడు పుట్టాడు నాకు వేదన, ఈడు పుట్టాడు పొలం పోయింది, ఈడు పుట్టాడు ఇల్లు పోయింది, ఈడు పుట్టాడు దరిద్రం, వీడికి చదువు అవ్వలేదు, అది అవ్వలేదు, ఇది రాలేదు, వీడు ఎక్కడ చేయి పెడితే అక్కడ నాశనమే, ఇది ఎక్కడ పుడితే అక్కడ నాశనమే అని అంటుంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఒకసారి నేను భవిష్యత్తు తెలుసుకుందామని జాతకం అడగడానికి వెళ్ళాను. నా వయసు అప్పుడు 18 ఏళ్ళు. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, నరసింహరావు అని. మేమిద్దరం కలిసి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఓ పెద్ద ఆయన దగ్గర నా జ్యోతిష్యం చెప్పించుకుందామని వెళ్ళాం. వెళ్తే ఆడు చెయ్యి ఇచ్చాడు, నాకంటే ముందు నరసింహారావు అనేవాడు. ఇస్తే నీ జాతకం ఏముందిరా అన్నాడు. నా గుండెలు జారిపోయినాయి. అదేంటి వాడి జాతకం బాగుంటే నాకు గుండెలు జారిపోవటం అంటారా? ఆడికి బాగుంటే నాకు బాగుండాలని లేదు కదా. మేమిద్దరం ఒకటే అనుకున్నాం. ఆడు పైకి వెళ్ళిపోతాడు, నేను కిందకు వస్తాను అనుకుంటానే ఉన్నానండి. ఆడు పైకి వెళ్ళిపోతాడని చెప్పాడండి. పైకంటే 25 సంవత్సరాలు నిండేసరికే నీకు అత్తగారి సొమ్ము వస్తుందిరా. చూడండి ఆడు ఏం చెప్పాడో, 2 అంతస్తులు బిల్డింగ్ కడతావు అని చెప్పాడు. నేను భయపడతానే ఇచ్చానండి చెయ్యి. భయపడుతూ చెయ్యి ఇస్తే ఆడు చూసి ఇష్ట దరిద్రుడు నువ్వు అన్నాడు. గుండెలు జారిపోయినాయండి నిజంగా. అయ్యి బాబోయ్ అనుకున్నాను. సరే, ఆ రోజంతా నాకు నిద్ర పట్టలేదు. ఆడు నన్ను మంచి చేసుకోవడానికి ఆ సినిమాకి ఈ సినిమాకి తీసుకెళ్ళి ఆడే ఖర్చు పెట్టుకున్నాడు. ఎందుకు? నాలో ఉన్న వేదన తీసేయడానికి. మొత్తం మీద అయిపోయింది. కొద్ది రోజులకు మర్చిపోయాం. ఇద్దరికి పెళ్ళి అయిపోయిందండి. పెళ్ళి అయిపోయిన తర్వాత 2 పిల్లలు, ఇంకా నాకు పిల్లలు పుట్టలేదు. ఆడికి ఒక అబ్బాయి పుట్టాడు, వెంటనే పుట్టారు. సరే, ఒకరోజు వచ్చి నా దగ్గరికి వచ్చి ఏడుస్తున్నాడు. ఏందిరా అన్నాను. జ్వరం తగ్గట్లేదని హాస్పిటల్కి వెళ్ళానురా అన్నాడు. అంటే ఏందిరా అన్నాను. అంటే HIV వచ్చిందన్నారా అన్నాడు. అవును, నాకు తెలియకుండా ఇప్పుడు అద్వేషాలు వేసేవారు అన్నాను. నేను నాకు తెలియదు అసలు. వాస్తవంగా మేము సినిమాలు చూసేవాళ్ళం కానీ అద్వేషాలు వేసాం కాదండి. ఆడి సంగతి నాకు తెలుసు, నా సంగతి ఆడికి తెలుసు. ఆడేదో చెప్పాడు.
చెప్పిన తర్వాత మరి హెచ్ఐవి పోయిద్దిలేవా అదేముంది అంటున్నాను. నాకు తెలీదు దాని సంగతి పూర్తిగా. అది పోయే రోగం కాదంటరా అన్నాడు. మరి ఏంటి సంగతి అనుకొని ఆడికి 25 సంవత్సరాలు వచ్చేసరికి హెచ్ఐవి బయటపడింది. కాదు 25 సంవత్సరాలు కాదు, అప్పుడు 22. ఆ తర్వాత నేను ఇలా అప్పులైపోయి ఇందాక చెప్పాను కదా, నేను నా బాధలో నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాను. ప్రభువును దర్శించాడు కదా. 22 వాడికి 22, 22కు వాడికి హెచ్ఐవి బయటపడింది. 22కు నాకు ప్రభు తెలుసుకున్నాను. నేను అక్కడ మా రూట్ మారిపోయింది. నేను వాడికి చెప్పాను యేసు ప్రభుని నమ్ముకోరని. వాడు ఏమన్నాడంటే, అబ్బా కేజీలు లెక్క తినేస్తున్నావురా నా బుర్ర అన్నాడు. నా మెదడు తినేస్తున్నావు అన్నాడు. ఓ 4-5 సార్లు చెప్పిన తర్వాత, మెదడు తినేది వాడి కాడికి నీతో నాకెందుకులే బాబు, నా రూటే మారిపోయింది అనుకొని నా సహవాసం మార్చుకున్నాను. 25 సంవత్సరాలు పూర్తయ్యేసరికి ఆడు చచ్చిపోయాడు. నేను సేవకు వచ్చాను. జాతకం ఏమైందంటారు? అది చెప్పడానికి ఇది చెబుతున్నాను. నేను ఇప్పుడు ఒక మాట చెబుతాను. జాతకం ఏమైందో ఎలా ఉందో తెలుసుకోవడానికి చెప్పేవాడి దగ్గరికి వెళ్ళేదానికంటే జాతకాన్ని మార్చేవాడి దగ్గర ఏడవడం మంచిది కాదు. మీకు అర్థమైందా? జాతకం చెప్తే ఒరిగేదేంటి? నిజమే చెబుతాడు, రియలే అనుకుందాం, మంచి మేధావే అనుకుందాం, మార్చగలడాడు? ఎర్ర ఉంగరాలు పచ్చ ఉంగరాలు మారుస్తాయి అంటారా? ఆ దరిద్రం ఏ దేశానికి వెళ్ళినా మనోళ్ళు ఎంట పెట్టుకెళ్తున్నారుగా, అవునా కాదా? లో మహిమ ఉందని, వాస్తులో మహిమ ఉందని దరిద్రాన్ని ఎక్కడికి పడితే అక్కడ తీసుకెళ్తున్నారు కదా. రామేశ్వరం వెళ్ళినా ఇక్కడ పోయినట్టే కదా. మీకు ఇక్కడ కూడా ఉందా? ఏమనుకోకండి. రాహేలు వెళ్ళొచ్చు కదా, బ్రతికిపోయేది. 2 వేసుకొని వెళ్ళిందంట. 2 వేసుకొని వెళ్ళింది కదండి. ఏంటి అలా చూస్తున్నాడు ఆయన? ఏం వేసుకొని వెళ్ళిందని? వాళ్ళ నాన్నగారు అక్కడికి ఎత్తుక్కుంటూ వచ్చాడు. నాకు కనపట్లేదు ఏంటని. అయ్యేదో పెద్ద బంగారం అయినట్టు ఒంటి సామాన్లో పెట్టుకొని కూర్చుందంట. అయ్యే కదా తన ప్రాణాలు తీసింది. ఏమనుకోమాకండే, స్తోత్రం చెప్పగలరా? నాకు పిచ్చే. నా పిచ్చి వదిలిచ్చి నా దేవుడు నన్ను నీతిమంతునిగా ఆయన రక్తములో కడిగి, ఏమండి, ఆయన సన్నిధిలో ఏడ్చిన ఏడుపుకు ప్రతిఫలం ఇచ్చాడండి. ఆ కన్నీటికి ప్రతిఫలం. ఎబ్బేజు ఏడ్చాడు. ఆ కన్నీటికి ప్రతిఫలంగా తన సహోదరుల కంటే ఎక్కువ కనపరిచాడట. హల్లెలూయా. నువ్వు ఏడుస్తున్న ఏడుపు ఏమిటో, దేవుని సన్నిధిలో కన్నీరు ఏడుస్తున్నావే, ప్రార్థనలో ఏడుస్తున్నావే, ఆ ఏడుపుకు గొప్ప ప్రతిఫలం వస్తుంది. నీ స్థితి మార్చేది నీ కన్నీళ్ళే. ఎక్కడ ఏడవాలి? దేవుని సన్నిధిలో. నువ్వు అనుకుంటున్నావు నేను ఒంటరిగా ఏడుస్తే ఎవరు చూస్తారు, నా మొర ఎవడ కాలకిస్తాడు, నేను ఏడుస్తాను. కొన్నిసార్లు మనం పడుకొని ఏడుస్తుంటే దిండు తడిచిపోయింది. దిండు తడిచిపోయిందా? మీకు అనుభవం ఉందో లేదో నాకుంది. నేను ఒక మాట చెబుతాను. నా పెళ్ళైన కొత్తలో మా ఆవిడికి దయ్యం పట్టింది. ఏదో మంత్రాల దగ్గర తీసుకెళ్ళాడు, తగ్గలా. నాకేం చేయాలి అర్థం కాక డబ్బులు అయిపోయి, పెళ్ళైన కొత్తలో ఇంకా బాధల కష్టాలు ఏం పంచుకోం కదా, పెద్ద హీరోలాగా ఉన్నాను, డబ్బులు లేవు, మొత్తం పోగొట్టుకున్నాను. దుప్పటి కప్పుకొని ఏడ్చానండి. ఆ రాత్రి దిండు తడిచిపోయింది నాకు. నిజంగా చెప్పాలంటే ఏ దేవుడికి ఏడ్చారో నాకు తెలియదు, కానీ ఈ దేవుడే ప్రత్యక్షమయ్యాడు. స్తోత్రం చెప్పాలి. నన్ను వెంటాడిన వాడు ఎవరైనా ఉన్నారంటే నా ప్రభువే. అంతటితో లోపడలేదు. నేను ఎందుకు చెబుతున్నా, ఇలాంటి ఏడుపులు బోళ్ళని ఏడ్చానులేండి. ఎక్కడా? దేవుని సన్నిధిలో. ఆ ఏడుపుకు ప్రతిఫలం వస్తుంది. నువ్వు ఒంటరిగా ఏడ్చావే, దేవుని సన్నిధిలో మోకరించి ఏడుస్తున్నావే, ఆ ఏడుపుకు తగిన ప్రతిఫలం ఇస్తాడు. దాన్ని విత్తమంటాడు దేవుడు. హల్లెలూయా. ఇంకో మాట చెప్పమంటారా? వాళ్ళు ఎత్తాల్సిన విత్తనాలు, నీతిని విత్తు, దుర్నీతిని మాత్రం ఎత్తొద్దు. పాడు చేసుకోవద్దు జీవితాన్ని. నువ్వెక్కడున్నా నీతి కలిగి బ్రతుకు. నీతిమంతుని పక్షాన దేవుడు కార్యాలు చేస్తాడు. నువ్వు నడుం కట్టుకొని నీతి కలిగి బ్రతుకుతున్నావే, అది దేవుడు చూస్తాడు. ఆ నీతిమంతుని ఎప్పటికైనా పైకి తీస్తాడు దేవుడు. నువ్వు కన్నీటి విత్తనాలు విత్తండి దేవుని సన్నిధిలో, దానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు.
అక్కడే ఒక్కొక్క మాట ఉందండి. ఇందాక మనం చదివిన దగ్గర 126:6లో పిడికిడ విత్తనాలు విత్తితే సంతోషగానములతో పంటను కోస్తావన్నాడు. ఇది దేనికి చూసినగా ఉందో చెప్పండి ఒకసారి. పిడికెడు విత్తనాలు ఏంటి? మీరు కానుకలు ఇస్తారా? దేంతో ఇస్తారు? పిడికిలతోనే కదా ఇస్తారు. హల్లెలూయా. పిడికిడి విత్తనాలు విత్తితే పనల కోస్తారన్నాడు. సువార్త నిమిత్తం, సువార్త ప్రకటించేవాడు భోజనము నిమిత్తం మీరు విత్తుతున్న విత్తనాలకు తగిన ప్రతిఫలం పనల కోసేంత ఆశీర్వాదం వస్తుందంటాడు. ఇది నిజమేని నమ్ముతారా? హల్లెలూయా. మీరు ఏ చర్చికైనా వెళ్ళండి, నాకు అనవసరం. మీరు ఏ దేశంలోనైనా ఉండండి, ఆ దేశంలో సువార్త పని జరగడానికి నీ గుప్పిలు విప్పగలిగినటువంటి వాడుగా ఉండాలి. నీ వంతు నువ్వు పని చేయాల్సిందే. ఇప్పుడు సువార్త విత్తడం, సువార్త చెప్పడం తేలికే కానీ, ఉచితమే కానీ, సువార్త ప్రకటించడానికి మనం వెళ్తున్న దారి ఖర్చులు ఉచితం అంటారా? చెప్పరేంటండి? సౌండ్ సిస్టమ్ ఉచితమా? ఏ పని చేయాలన్నా ఉచితమా? ఇప్పుడు మేము ఈ ఊరు వచ్చామండి, ఈ దేశానికి వచ్చాం. మమ్మల్ని పిలిచిన ఆయన రానుభవం ఛార్జీలు పెట్టుకుంటే కదండి వచ్చాం. అసలు నేను మా చర్చికి 20,000 మంది వస్తారండి. మీ దేశం మీద ఉన్న, మన తెలుగు వాళ్ళ మీద ఉన్న ప్రేమతో వచ్చాను కానీ పొరపాటును రాను. నేను మొట్టమొదటిసారి ఏరే దేశానికి ఆదివారం వాక్యం చెప్పడానికి 2సారి 3సారి ఉన్నట్టుంది. సింగపూర్ ఒకసారి వెళ్ళాను. హల్లెలూయా. ఎందుకంటే మీ బాధలు నాకు తెలుసండి బాబు. ఎట్లా తెలుసు? మీకు ఎలా తెలుసు పాస్టర్ గారు అంటే, మీ బాధలు ఏంటో నాకు తెలియదు కానీ ఒక్కటి మాత్రం తెలుసు, ఈ దేశంలో ఉన్నప్పుడు మన దేశం మీద విపరీతమైన ప్రేమ ఉంటుందండి మీకు. అవునా కాదా? నేను ఎక్కడున్నా నా దేశాన్ని మాత్రం ప్రేమిస్తానండి. స్తోత్రం చెప్పగలరా? నేను నిజంగా రియల్గా చెబుతున్నాను. ఈ దేశం ఇంత సంపన్న దేశమైనా మా దేశంలో, మన దేశంలో, నా దేశం కాదు, మన దేశంలో వాగులు వంకలు, ఆ మనుషుల అమాయకత్వం, వాళ్ళున్న ఎక్కడ పడితే అక్కడ యేసు రక్తమే చేయం. అలా ఊసినా పర్లేదండి. మన దేశం ఎంత నిష్కలంకంగా ఉంటుందో అనిపిస్తుంది నాకు, ఏంటో తెలీదు. హల్లెలూయా. మన గేదెలు, మన ఎద్దులు, ఎద్దులు గేదెలు కనిపిస్తాయా? పల్లెటూరుకి వెళ్తే మన పేడ వాసన, మన గొర్రెల వాసన, మన మేకల వాసన ఎంత బాగుంటుందో. ఏంటి అలా చూస్తున్నారు? ఒక రకంగా నేను పల్లెటూరు వెళ్ళండి, అలా చూస్తున్నాను. ఆ దేశం కొరకు కానీ, ఈ దేశం కొరకు కానీ మీరు సువార్త పని నిమిత్తం, అర్థమవుతుందండి, మీ దేశంలో ఇక్కడ ఉన్నారు కదా, మన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, తెలుగువారు చాలామంది ఉన్నారు కదండి, వాళ్ళ రక్షణార్థమై మీరు గుప్పెలు విప్పి పని చేయండి. దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఇది విత్తుట వలన ప్రతిఫలం దేవుడు ఆకాశపు వాకిళ్ళ నిప్పి దీవెన కుమ్మరిస్తానంటాడు. ఇంకొక మాట చెబుతానే, గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. అదే 6వ అధ్యాయం 8వ వాక్యములో, 6:8. ఇంకొక 5 నిమిషాలు చూడండి. రెండు విత్తనాలు ఉన్నాయి. శరీరమును బట్టిత్తువాడు క్షయమనే పంట కోస్తాడు, ఆత్మను బట్టిత్తువాడు అక్షయత అనే నిత్యజీవం అనే పంటను కోస్తాడు. ఇప్పుడు రెండు విత్తనాలు. ఇప్పుడు మనం శరీరాన్ని బట్టించుకుంటాం, ఎంతసేపటికి మనం శరీరాన్ని గురించే కదా ఆలోచిస్తాం. ఆత్మ సంబంధమైన విషయాలు మనకు అర్థం కావు, చాలామందికి అర్థం కావు. అవ్వని సాతానుడు ఒక మాట అడిగాడు, ఈ పండు ఎందుకు తినలేదు అని. అది తినని దినమున మేము చచ్చిపోతామని దేవుడు చెప్పాడు అని చెప్పొచ్చు కదా. ఎగస్టాల్ది అది తినకూడదనియు దానిని ముట్టకూడదనియు మా ప్రభు మాతో చెప్పాడన్నాడు. ఈ ఎక్స్ట్రా భక్తులు చేసేటువంటి వాళ్ళు టక్కున పడిపోతారు. 4 రోజులు బాగానే ఉంటారు. ఎక్స్ట్రాలు దేవుడు ఒకటి చేయమంటే దానికి ఇంకా ఎక్స్ట్రాలు అనమాట.
ఏమనుకోకండి, హల్లెలూయా చెప్పగలరా? ఈ ఎగస్ట్రాలు చేసి ఎగస్ట్రా మాట్లాడితే ఆడు ఎగస్ట్రా ఎక్కడ ఉంటుందో అక్కడికి వచ్చేస్తాడండి. వచ్చేసి మీరు చచ్చిపోతారా? చావనే చావరు, తిన్ని దినము దేవతలు అయిపోతారు అన్నాడు. ఆడు చెప్పింది శరీరాన్ని గురించి, దేవుడు చెప్పింది ఆత్మల గురించి. శరీర సంబంధులకి శరీరాన్ని గురించి అర్థమవుతుంది, ఆత్మ సంబంధులకి ఆత్మ విషయాలు అర్థమవుతాయి. ఇప్పుడు నువ్వు ఏ విషయంలో దేవుని సన్నిధిలో దేనిని బట్టి ఎత్తుతున్నావు? ఆత్మను బట్టా, శరీరాన్ని బట్టా? చాలామంది చర్చికి వస్తారండి, చర్చికి వచ్చి దేవుడు ఏదో ఇచ్చేస్తాడంట, దేవుడు అప్పులు తీర్చేస్తాడట, దేవుడు అది, ఇది నిజమే. కానీ అంతకంటే ఆత్మ రక్షించుకోవడానికి నువ్వేం చేస్తున్నావు ఒకసారి ఆలోచించండి. ఆత్మను బట్టి ఇచ్చువాడు నిత్య జీవం అనే పంటను కోస్తాడు. అంటే శరీరం అనేటువంటిది ఏదో ఒక రోజున మనల్ని మోసం చేస్తుంది. ఇది చేసిద్దా? చేయదా? మన కిడ్నీలు మనల్ని మోసం చేస్తాయి, మన గుండె మనల్ని, ఎవడో పక్కనోడు మోసం చేసాడు అనుకోకండి. తీరా వచ్చిన తర్వాత మీ గుండె అన్ని బ్లాక్ లేనండి బాబు, ఇక బైపాస్ సర్జరీ జరగాలన్నాడు అనుకో, అయ్యి బాబు నాది, నా గుండె. మరి ఎవడ గుండె? పక్కనోడు గుండె నిన్ను మోసం చేసిద్దా? అర్థమవుతుందా? నా కిడ్నీలో నాయే పోయినాయి అంటారా? నీయే మరి, ఎవడైపోతాయి? ఏమనుకోకండి, ఇది ఏనాటికైనా మోసం చేస్తుంది. దీని నమ్మబోకుమమ్మ, ఇది మట్టి బొమ్మ. మా అమ్మమ్మ పాడేదండి బ్రహ్మంగారి పాటలో. బ్రహ్మంగారు తెలుసు కదా మీకు? లేనిపోయి నేను పరిచయం చేస్తున్నానా? హల్లెలూయా. ఆయన ప్రవచనాలు ఎంతసేపటికి బనగానపల్లి, విజయవాడ, ఎక్కడెక్కడే ఉన్నాయి. ఆయనకి అంతవరకు తెలుసండి. ప్రభు చెప్పిన అద్భుతమైన ప్రవచనాలు ఎలా ఉంటాయంటే, మహోన్నతుడైన దేవుడు అండి, సర్వశక్తి గల దేవుడు. ఇద్దరు మంచం మీద పడుకుంటే ఒకరు ఎత్తబడతారు, ఒకరు ఎడవబడతారు. ఇద్దరు పొలంలో పనిచేస్తున్నప్పుడు ఒకరు ఎడవబడతారు, ఒకరు ఎత్తబడతారు. ఇద్దరు తిరగలు విసురుతుండగా ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు ఎడవబడతారు అన్నాడు. ఆశ్చర్యమైంది, ఇదేంటి? నిద్రపోయే టైం ఇది. ఒకటి అర్ధరాత్రి ఒకళ్ళు ఏం చేస్తుంటారు? నిద్రపోతారు. ఒకరు పొలంలో పనిచేస్తారు మధ్యాహ్నం, ఒకరు తిరగలు విసురుతారట సాయంత్రమో ఉదయమో. అంతే కదండి, తిరగలు విసురుకునేది ఎప్పుడు? పిండి పట్టించుకొని. ఇప్పుడు ఎన్ని టయాలు కనిపిస్తాయి ఇక్కడ? రాత్రి, పగలు. ఇప్పుడు ఇక్కడ ఇండియాలో మధ్యాహ్నం అనుకోండి, అమెరికాలో అర్ధరాత్రి అండి. అక్కడ వాళ్ళు ఏం చేస్తుంటారు? అటు ఇటుగా టైం ఒకటి ఉందండి, సాయంత్రం 4 ఉదయం. వాళ్ళు తిరగలు విసురుతారండి. ఏ ఆస్ట్రేలియాలోనో, ఇంకో దగ్గర, ఏ యూరోప్లోనో వాళ్ళు ఏం చేస్తారు? తిరగలు విసురుకుంటుంటారు సాయంత్రం అన్నం వండుకుందామని. ఈ టయాలన్నీ ఎక్కడ సెట్ అవుతాయండి? అంటే సృష్టికర్త అయిన దేవుడు అన్ని దేశాలు ఉన్నాయి, అక్కడ ఆయా టయాలు తెలుసుకొని ఆయన ప్రవచనం చెప్పాడు. ఈ అన్ని టయాలు ఒకే టైంలో సంఘం ఎత్తబడింది. స్తోత్రం చెప్పాలి. ఆడు నిద్రపోతున్నా, ఈడు పొలంలో పని చేస్తున్నా, ఆడు తిరగలు విసురుతున్నా, టయాలు సెట్ అయిపోయినాయి కదండి. మనకేం తెలుసండి? మన దేశంలో ఉన్నాం, ఇక్కడ పొద్దుగూతే పొద్దుగూకినట్టు, సాయంత్రం అదే పొద్దు పొడిస్తే పొద్దు పొడిచినట్టు అనుకున్నాం. అది చూసి చెప్పాడు మన బెమ్మంగారు. నేను చిన్నప్పటి నుంచి ఎదురు చూస్తున్నానండి. ఏం ఎదురు చూస్తున్నానంటే, బెజవాడ కనకదుర్గమ్మ గారి యొక్క ముక్కుపోగు కృష్ణమ్మదేవి అందుకుంటే మనం అయిపోతామని. మా ఊరు ఆ పక్కనేనండి, 25 కిలోమీటర్లు కేతనకొండని. అది అందుకుందో మా పని అయిపోయినట్టు అని అనుకుంటున్నానండి. ఇంతవరకు అందుకోవాలి దేవుని దయ వల్ల. ఇక అందుకోదని నాకు ధైర్యం వచ్చిందండి. స్తోత్రం చెప్పాలి ఒకసారి. అందుకుంటుందో అందుకోదో నాకు తెలియదు, కానీ ప్రభు మాత్రం త్వరలో వస్తాడు. గమనించాలి. అప్పుడు నువ్వేమిత్తుతావు? ఆత్మను బట్టి ఎత్తుతావా, శరీరాన్ని బట్టి ఎత్తుతావా? ఆత్మను బట్టి ఎత్తితేనే నిత్య జీవం అనే పంటను కోస్తావు. ఇంకొక మాట చివరిగా చెప్తానే, గుర్తుపెట్టుకోండి. సువార్తను విత్తండి, ఆత్మలనే పంట వస్తుంది. ప్రతి వ్యక్తి సువార్త విత్తాలి. ఇది ఒక మంచి వార్త అండి. ఇది క్రీస్తుని గురించి, ఆయన ప్రేమను గురించి. ఆయనే ప్రేమిస్తాడా? ఇంకే దేవుడు లేడా అంటే, ఆయన ప్రేమిస్తున్నాడు అనడానికి ఆయన ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. ఇంకంతకంటే రుజువేమీ లేదు. ఆయనే శక్తి గలవాడా? ఏ దేవుడు లేడంటారా శక్తి గలవాడంటే? లేడు. ఎందుకంటే ఆయన మరణాన్ని జయించి లేచాడు. ఉంటే చూడండి,
అదే ఆయన ప్రేమ మరణం, అదే ఆయన శక్తి, ఆయన పునరుద్ధానం. ఇది చాలంటారా ప్రజలకు చెప్పడానికి? హల్లెలూయా. పెద్ద పెద్ద మర్మాలు ఏం అవసరం? ఇది చెప్పండి, వాళ్ళకి నిద్ర పట్టదు ఇంకా రాత్రి. ఎందుకంటే ఈ మాట, ఈ సువార్త అనేటువంటిది మనుషుని ఇచ్చే నుండి పుట్టినటువంటిది కాదు, సృష్టికర్త యొక్క త్యాగముల నుండి వచ్చినటువంటిది, ఆయన సంకల్పంలో నుంచి వచ్చినటువంటి వార్త ఇది. అందుకని మీరు ఖాళీగా అసలు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏ పని చేస్తున్నా సువార్తను ప్రకటించండి, సువార్తను ప్రకటించండి. ఒక్క మాట అయినా వారి హృదయంలో మంచి మాటను విత్తండి. హల్లెలూయా. ఒక చెడుతితేనే పని చేస్తుంది, మంచి ఎందుకు పని చేయదండి? పని చేసిద్దా లేదా? మీరు చూడండి, కాలేజీకి వెళ్ళే పిల్లలు కానివ్వండి, లేదండి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ అసలు ఆలోచనే ఉండదండి. ఆ అబ్బాయి నీ వైపు చూస్తున్నాడే, అప్పుడు దాకా ఆ అబ్బాయి చూస్తున్నాడని ఆడెవడో ఏంటో ఏమో తెలియదండి. ఏ అబ్బాయి? ఆహా, అక్కడి నుండి పడిద్దండి మనసు. ఈ సైతానే చెప్పింది, ఆ అబ్బాయి నిన్ను చూస్తున్నాడు, ఆ అబ్బాయిని నీ మీద ఇష్టపడుతున్నాడు, ఆ అమ్మాయి నిన్ను చూస్తుందని ఎవరు చెప్పారు? ఈ సైతాన్ పిల్లే చెప్పింది. అసలు అప్పుడు దాకా అసలు ఆ అమ్మాయికి ఉద్దేశమే లేదండి. అవునా కాదా? అర్థం కాలేదా మీకు? ఎంత తెలుగులో చదువుతుంటే అర్థం కాలేదన్నట్టు చూస్తున్నారేంటి? నాకు అర్థం కాదు. నేను ఏస్టుగాడినా? నేనే ఇలాంటివి వింటుంటానా? అప్పుడు దాకా ఆలోచనే లేదు, ఎవరో చెప్పారు. ఇక ఆ అమ్మాయికి నిద్ర పట్టకపోవడానికి, ఆ అబ్బాయికి నిద్ర పట్టకపోవడానికి కారణం ఇదే. ఎక్కడున్నా కానీ అప్పుడు నుండి వచ్చాడా రాలేదా, వచ్చిందా రాలేదా, అప్పటి నుంచే మొదలైంది ఈ దరిద్రపు ఆలోచన. ఆడు పెట్టాడు. దరిద్రపు ఆలోచనకే అంత ప్రభావం ఉంటే శక్తి కలిగిన సువార్తకి ఇంకెంత బలం ఉండాలంటున్నాను నేను. అది చెప్పడానికి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్తే, ఎందుకు దేవుడు నన్ను ప్రేమిస్తాడు ఆలోచిస్తారు కదా. హల్లెలూయా. నిద్రలో కూడా ఆలోచిస్తారు కదా, ఎందుకు ప్రేమిస్తున్నాడో ఆలోచించి సత్యాన్ని గ్రహిస్తారు కదండి. అందుకని దేవుని ప్రేమను గురించిన వార్తను చెప్పండి. మీరేమి విత్తుతారు ఈ లోకంలో? నీతిని విత్తండి, అనీతిని దయచేసి విత్తకండి. నీతిని విత్తితే ఏమొస్తుంది? దేవుని ప్రేమ, మనుషుల ప్రేమ కూడా మీకు దొరికింది. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన అనే విత్తనాలు విత్తండి. నీ సమస్యలు పోయి సంతోషం అనే పంటను కోస్తావు, ఖచ్చితంగా కోస్తావు. దేవుని దగ్గర ఏడవండి. పిడికిడే విత్తనాలు విత్తండి. ఆశీర్వాదం అనే పంటను, సమృద్ధిని నీ కుటుంబంలో, నీ జాబులో, నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో దీవెన ఖచ్చితంగా పొందగలవు. ఈ విత్తనాలు వేస్ట్గా ఖర్చు అవ్వవు, సువార్త నిమిత్తమే ఖర్చు అవుతాయి. విత్తండి. 4, నీ విత్తే ప్రతి విత్తనం శరీరాన్ని బట్టి ఎత్తకండి, ఆత్మ కొరకు విత్తండి. ఆత్మీయంగా బ్రతకండి, అప్పుడు నిత్య జీవాన్ని పొందుతావు. నిత్య జీవం అనే పంటను కోస్తావు. అదే కదా ఈ లోకం, మన శరీరం మనల్ని మోసం చేసిద్ది కదండి. ఏదో ఒక రోజు ఇడిచిపెట్టేస్తాం కదా. చూస్తూ వస్తానే వయసు అయిపోతుంది కదా, అయిపోవట్లేదా? దుబాయ్ వచ్చినప్పుడు మీ వయసు ఎంత, ఇప్పుడు ఎంత వయసు? ఆనాడు ఫోటో చూసుకొని ఈనాడు ఫోటో చూసుకుంటే గుండెలు బద్దలు అయిపోతున్నాయి కదా. హల్లెలూయా. అంటే పోయే రోజులు దగ్గర పడుతున్నాయి చెప్పకనే చెప్తుంది కదా ఫోటో, అవునా కాదా? ఏమండి? అందుకని ఇది స్థిరం కాదు, అది స్థిరం అని నిత్య జీవాన్ని సంపాదించుకోండి. 5, 4 ఆత్మలు సంపాదించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. 7:30 అయిపోయింది. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. మా ప్రియ బిడ్డలందరిని బట్టి స్తుతిస్తున్నాను నాయన. ఎవరి కష్టములో, కన్నీళ్ళలో, బాధలో, వేదనలో, అనారోగ్య పరిస్థితులలో, కుటుంబ సమస్యలతో ఉన్నారో ప్రభువా, అందరి సమస్యలు ఎరిగిన వాడివి, అందరి సమస్యలు ఏకకాలములో పరిష్కరించగలిగిన వాడివి. యేసు నామములో ప్రతి సమస్యను తొలగించండి. యేసు నామములో ప్రతి బిడ్డ ఆశీర్వదించబడునుగాక. వారి ఇత్తిన విత్తనాలకు తగిన ప్రతిఫలమునిచ్చే దేవుడు తండ్రి, నీతిమంతులుగా ఉండి ప్రేమను పొందనివ్వండి తండ్రి. కన్నీటి ప్రార్థన చేస్తున్న వారికి సంతోషమనే ఆశీర్వాదాలు దయచేయండి నాయన. కనికరం చూపండి. ఎత్తవలసిన విత్తనాలు విత్తుకోవడానికి, పొందవలసిన ప్రతిఫలం పొందడానికి తగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు నామమును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలు. Thank you, Jesus.
హల్లెలూయా. చాలా స్పష్టంగా పాస్టర్ గారు విత్తనాలు విత్తుట గురించి, ఎటువంటి విత్తనాలు విత్తాలి, ఎలాగ విత్తాలి, ఏ విత్తనం మనకి ఎటువంటి పంటనిస్తుంది అని చాలా స్పష్టంగా చెప్పారు. అయితే బాగుందని మీరు వెళ్ళిపోతారా, లేకపోతే విత్తనాలు విత్తడానికి మిమ్మల్ని సిద్ధపరచుకుంటారు? ఈరోజు ఒకసారి ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఆలోచించండి. కన్నీళ్లతో వెతితే సంతోషం, హల్లెలూయా. ఆత్మీయంగా వెతితే ఆత్మ ఫలం, థ్యాంక్ యూ జీసస్. నీతి వెతితే ప్రేమ. మీరు ఏం విత్తాలనుకుంటున్నారు ఒక్కసారి ఆలోచించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఒక నిశ్చయతకు రావాలని నేను కోరుచున్నా. పరిశుద్ధాత్ముడు మనతో సంచరించుచున్నాడు. దేవుని యొక్క ఏ మాట, విత్తినటువంటి వాక్యము ఏ మాత్రము కూడా వ్యక్తము కాకూడదు, కాదు. ఇది వాక్యము అనే విత్తనం. ఈ వాక్యం అనే విత్తనము మనలో ఒక నూతన స్వభావము, నూతన విశ్వాసము, నూతన ఆలోచనలు కలిగించేది. నీ మహత్ర సైక్యతకి రుబరుడు భాష తక్కువ పరిశుద్ధాత్ముడు మమ్మలను కదిలించున్నాడు. దాని ప్రకారంగా ఒక్క నిర్ణయం లేదా కొన్ని నిర్ణయాలు మీరు చేసుకొని వాటిని పట్టుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. పరిశుద్ధాత్ముడు అదే కోరుచున్నాడు. పరిశుద్ధాత్ముడు దాన్ని మీరు చేసుకున్న నిర్ణయాన్ని స్థిరపరుస్తాడు, ముద్రిస్తాడు. థ్యాంక్ యూ జీసస్. ప్రభానికి వందనాలు, ప్రభానికి వందనాలు తండ్రి. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నిన్ను నేను ఆరాధింతు. బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నిన్ను నేను ఆరాధింతు. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ప్రేమగల తండ్రి, మీరే మాకు సమస్తం. మీ వాక్యం మమ్మల్ని జీవింపచేయుచున్నది ప్రభా. మీ వాక్యం అనే విత్తనం విత్తబడి ఉండగా ఈ విత్తనం ఫలించి ప్రభా అనేకులకు ఆశీర్వాదం, మాకే ఆశీర్వాదకరంగా దీన్ని దీవించమని, విత్తన యొక్క సేవకుని అత్యధికంగా దీవించి ఆశీర్వదించి ఇంకను మరి ఈ దేశానికి వచ్చిండగా ఇక్కడ ప్రత్యేకతలను వాడుకోవాలని ప్రభా మాకందరికీ మేము చేసుకున్న నిర్ణయాలను మీరు ముద్రించి మమ్మల్ని బలపరచాలని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. వాక్యం అందించిన దేవజన దేవుడు దీవించును గాక. మనకు
మరి ఆయన సన్నిధిలో కానుకలైన విత్తనములు విచ్చుకుందాం ఈ సమయంలో. హల్లెలూయా. మరోసారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నాన్న కనపడ్డాం. ఆమేన్. హల్లెలూయా. కానుకల ద్వారా దేవుని ఆరాధిద్దాం. దేవా నీ నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా. దేవా నీ నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా. నీ నామం బలమైనది, నీ నామం ఘనమైనది, నా జీవితమంతానే స్తుతించిన నీతోనే సరితూగునా. నీ నామం బలమైనది, నీ నామం ఘనమైనది, నా జీవితమంతానే స్తుతించిన నీతోనే సరితూగునా. దేవా నీ నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా. దేవా నీ నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లింతును మా జీవిత కాలమంతా. నీ నామం మహనీయము, నీ నామం అతి శ్రేష్టము, నా జీవితమంతానే స్తుతించిన నీతోనే సరితూగునా. నీ నామం మహనీయము, నీ నామం అతి శ్రేష్టము, నా జీవితమంతానే స్తుతించిన నీతోనే సరితూగునా. దేవా నీ నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా. దేవా నీ నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా. హల్లెలూయా. 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 చక్కటి మాటలు దేవుని సన్నిధి నుంచి తీసుకుని వచ్చిన దైవజనులకు మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. మీరు ఎప్పుడు వచ్చినా ఈ సంఘము మీ కొరకు తెరిచి ఉంటుంది. దయించి స్వంతసార్లు మా కొరకు కూడా మమ్మల్ని కూడా దర్శించవలసిందిగా మేము కోరుచున్నాను. అదేవిధంగా వాళ్ళ కుమారుని కూడా ఓసన్న గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం సంఘం తరపున. ముగింపు ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. హలో, అందరం కళ్ళు మూసుకుంటే ఆఖరి ప్రార్థన చేసుకుందామండి. ప్రభా, పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడ, యొక్క ఉదయ కాలమందు ప్రభా నాయన ఒక చిన్న మందగా మీ యొక్క సన్నిధిలో కూడుకుని ప్రభా మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకోవటానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి మహాకృపను బట్టి కనికను బట్టి వందనాలయ్యా, కృతజ్ఞతలు స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాం నాయన. సర్వశక్తుడైన తండ్రి మీకు వందనాలయ్యా, ఘనమైన మీ యొక్క నామానికి స్తుతి 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 స్తోత్రం తండ్రి. ప్రభా నాయన ఈ యొక్క ఉదయ కాలమందు తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించి నాయన నీ యొక్క దాసుని మా కొరకు పంపించి ప్రభా నాయన మీరు మా జీవితంలో ప్రభా నాయన ఈ యొక్క వాక్యం అనే విత్తనం విత్తి ఉంటుండగా
ప్రభా నా తండ్రి నాయన ప్రభా యొక్క విత్తనము మంచి నేల పడిన విత్తనం వలె ప్రభా మా యొక్క హృదయములు తండ్రి ప్రభా ఒక మంచి నేల వలె ఉండి తండ్రి ప్రభా నాయన యొక్క విత్తనము నాయన మరి 60 అంతలుగాను 100 అంతలుగాను ఫలించడానికి నాయన మీరు కృపను అనుగ్రహింపచేయమని ప్రార్థించుకుని వేడుకొంచున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి, స్తుతులు ప్రభా నా దేవా ప్రభా నాయన యొక్క జీవవాక్యము తండ్రి నీది ప్రభా నాయన. మేము ఫలించుటకు మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు ప్రభా నాయన. ప్రభా నాయన మా ఫలము నిత్యము నిలిచినట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థించుకుని వేడుకొంచున్నాం తండ్రి. కృపగల తండ్రి, దయగల తండ్రి, మీకు వందనాలయ్యా. మీకు దాసుని ప్రభా నాయన మీరు బహుగా దీవించి ఆశ్రయించండి. తనకి ఇచ్చిన కుటుంబము ఆయన సంఘమును కూడా మీరు ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యొక్క ఉదయ కాలంలో ప్రియ తండ్రి ప్రభా నీ యొక్క బిడ్డలు ప్రభా నీ సన్నిధానంలోకి తీసుకొచ్చినట్టు ప్రభా యొక్క కానుకను ప్రభా మీరు దీవించండి, ఆశ్రయించండి ప్రభా. మీ సేవార్థము తండ్రి అది వాడబట్టడానికి కృప అనుగ్రహించి సహాయం చేయండి తండ్రి. ఇదిగో నాయన నీ యొక్క బిడ్డలు ప్రభా నాయన ప్రభా మరి ఇక నాయన ప్రభా మరి తండ్రి ప్రభా కుటుంబములు ప్రవీణ్ ఆ దేశంలో ఉంటుండగా వారిని దీవించండి, ఆశ్రయించండి తండ్రి. వారి బిడ్డలు కుటుంబాలను ఆశ్రయించండి ప్రభా. ఏ కొద్దిగా లోటు లేకుండా మరి నాయన సమృద్ధి కలుగు చేయమని ప్రార్థించుకుని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా. బలహీనతలు అనారోగ్యములతో ఉన్న వారిని ముట్టండి ప్రభా. మరి స్వస్థత దయచేయండి ప్రభా. నాయన ఇక్కడ వేరే ఉద్యోగములందు పనులందు ప్రభా మీరు సహాయముగా ఉండి తండ్రి నాయన వారి ప్రతి దిన రాకపోకలందు తోడై ఉండమని ప్రార్థించుకుని వేడుకొంచున్నాం తండ్రి. పరమ తండ్రి ఇదిగో నాయన ప్రభా మేము ఇదిగో నాయన మరి ఈ యొక్క ప్రభా మరి ముగించుకుని కార్యక్రమం ముగించుకుని గృహాలకు వెళ్ళినట్టుగా ప్రభా మీరు మాకు తోడై ఉండండి ప్రభా. మరి నడిపించండి తండ్రి. మా జీవితంలో మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మీ చిత్తమై మీరు అక్కడ ఆలస్యమైతే తండ్రి మేము మరి వచ్చే వారు మీ రీతిగా మరి మీ సన్నిధిలో చేరి ప్రభా మిమ్మల్ని ఘనపరుచుకునే కృపా భాగ్యాన్ని కలుగు చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించుకుని వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక నిరంతర సహవాసము మనకును ఆయన ప్రేమించిన బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండను గాక. ఆమేన్. దేవుని అందరూ దీవించి ఆస్వాదించను గాక. మనము మరి వాక్యం అందించిన దైవజనానికి వారి కుమారుని గారిని మరొకసారి ఆహ్వానిస్తూ మరి వారికి వందనాలు తెలియజేస్తున్నాం.